ప్రియమైన సహోదర సహోదరీమణులారా, ఈరోజు లిటర్జీ మనల్ని ఒక ఆత్మీయ అద్దం ముందు నిలబెడుతుంది. మనుషులు మనల్ని ఎలా చూస్తున్నారు అనేది కాదు, దేవుడు మన హృదయాన్ని ఎలా చూస్తున్నాడు అనేదే చాలా ముఖ్యం. సువార్తలో యేసు ఫరిజేయులను తీవ్రంగా హెచ్చరిస్తాడు. వారు ధర్మశాస్త్రంలోని చిన్న చిన్న విషయాలను ఎంతో జాగ్రత్తగా పాటిస్తున్నారు, కానీ న్యాయం, కరుణ, విశ్వాసం వంటి ముఖ్యమైన విషయాలను నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇక్కడ యేసు ఒక గొప్ప సత్యాన్ని బయట పెడుతున్నాడు. దేవునికి మన భక్తి యొక్క పరిమాణం కంటే మన హృదయంలోని నిజాయితీ చాలా ముఖ్యం. మనం ఎన్నో ప్రార్థనలు చేయవచ్చు, చర్చికి రావచ్చు, సేవ చేయవచ్చు, వాక్యం చదవవచ్చు, దాన ధర్మం చేయవచ్చు, కానీ మన హృదయంలో గర్వం ఉంటే, అసూయ ఉంటే, క్షమించలేని మనస్సు ఉంటే, ఇతరులను తక్కువగా చూసే భావం ఉంటే, అప్పుడు యేసు మనల్ని బయట కాదు లోపలికి చూడమంటున్నాడు. యేసు చెప్పిన ఈ మాట చాలా లోతైనది. ముందుగా పాత్ర లోపలిని శుభ్రపరచండి, అప్పుడు బయట కూడా శుభ్రంగా ఉంటుంది. మన ఆత్మీయ జీవితంలో ఇది ఒక గొప్ప సూత్రం. మనము బయట ప్రవర్తనను మార్చుకోవడానికి ప్రయత్నిస్తాం, కానీ క్రీస్తు హృదయాన్ని మార్చాలని కోరుకుంటున్నాడు. ఎందుకంటే హృదయం మారితే మన ఆలోచనలు మారుతాయి, మన ఆలోచనలు మారితే మన మాటలు కూడా మారుతాయి, మన మాటలు మారితే మన ప్రవర్తన మారుతుంది, ప్రవర్తన మారితే మన జీవితమే మారుతుంది. అందుకే నిజమైన పవిత్రత బయటి రూపం నుండి కాదు, లోపల దేవుని కృప నుండి మొదలవుతుంది. ఈరోజు యేసు మన లోపలను బయట పెడుతున్నాడని భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వైద్యుడు గాయాన్ని చూపించేది బాధ పెట్టడానికి కాదు, కానీ స్వస్థపరచడానికి. దేవుడు మనలో ఉన్న గర్వాన్ని చూపిస్తే వినయాన్ని ఇవ్వడానికి, మనలోని క్షమించలేని హృదయాన్ని చూపిస్తే కరుణను నేర్పడానికి, మనలోని స్వార్థాన్ని చూపిస్తే ప్రేమను పెంచడానికి. దేవుని వెలుగు మన చీకటిని బయట పెట్టినప్పుడు అది తీర్పు మాత్రమే కాదు, అది స్వస్థతకు ఆహ్వానం. మొదటి పట్టణంలో పౌలు తెసలోనియలకు చెబుతున్నాడు, మీరు నేర్చుకున్న బోధలో స్థిరంగా నిలబడండి. ఆత్మీయ జీవితంలో మనం భావోద్వేగాలపై మాత్రమే ఆధారపడలేం. ఈరోజు ఉత్సాహం ఉంటుంది, రేపు నిరుత్సాహం రావచ్చు. ఈరోజు ప్రార్థన బాగా జరుగుతుంది, రేపు దేవుడు మౌనంగా ఉన్నట్లు అనిపించవచ్చు. అందుకే మన విశ్వాసం భావాలపై కాదు, క్రీస్తు సత్యంపై నిలబడాలి. పరిస్థితులు మారినా, మనుషులు మారినా, మన భావాలు మారినా, దేవుని వాక్యం ఎప్పుడూ మారదు. ఈరోజు యేసు మనల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాడు. నీ జీవితంలో బయట కనిపించేది మరియు లోపల ఉన్నది ఒకటేనా? ఎవరూ చూడని సమయంలో నేను ఎలా ఉంటాను? ఎవరు ప్రశంసించినప్పుడు నేను సేవ చేస్తానా? నన్ను బాధపెట్టిన వ్యక్తిని క్షమించగలనా? నా భక్తి దేవుని కోసంనా లేక మనుషుల ప్రశంస కోసంనా? ప్రభువా యేసయ్య, నా బయట రూపాన్ని మాత్రమే మార్చకండి, నా హృదయాన్ని మార్చండి. ఎవరూ చూడని నా లోపలి ప్రాంతాలను మీ వెలుగులోకి తీసుకురండి. నా గర్వాన్ని వినయంగా, నా కఠిన హృదయాన్ని కరుణగా, నా స్వార్థాన్ని ప్రేమగా, నా భయాన్ని విశ్వాసంగా మార్చండి. ప్రభువా, నేను మనుషులకు కనిపించడానికి పవిత్రంగా ఉండాలని కాదు, మీ ముందు నిజంగా పవిత్రంగా ఉండాలని కోరుకుంటున్నాను. మీ వాక్యంలో స్థిరంగా నిలబడి నా అంతరంగం నుండి బయటకు వచ్చే ప్రతి మాట, ప్రతి పని, ప్రతి సంబంధం మీ ప్రేమను ప్రతిబింబించేలా చేయండి. పరిశుద్ధాత్మ, నా హృదయాన్ని ప్రతిరోజు శుద్ధి చేసి క్రీస్తు స్వరూపంలోకి నన్ను మార్చండి. ఆమేన్.